తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శ్రోతలకి నమస్కారం. ఈరోజు చదవబోయే కథ పడి లేచిన కెరటం. రచన పఠనం వి శారద. ఇది మన తెలుగు కథలు .comలో ప్రచురించడం జరిగింది. ఇక విందామా. ఒకరోజు నేను హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ప్రతి ఆదివారం ఆయన మా వీధి చివర ఉన్న ఇంటిలో ఒక రూమ్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటారు. డాక్టర్ గారి దగ్గరకు అందరూ పెద్దవాళ్ళే వస్తారు. డాక్టర్ గారి రూమ్లోంచి ఒక పెద్ద ఆయన, ఒక చిన్నతను బయటకు వచ్చారు. పెద్ద ఆయన వయసు 65 ఉండొచ్చు, చిన్నతను 30-35 మధ్యలో ఉండొచ్చు. చిత్రం ఏమిటంటే చిన్న వయసు వ్యక్తికి పెరాలసిస్, కుడివైపు భాగానికి వచ్చినట్టుంది. కుడి చెయ్యి ఇంకా పూర్తిగా రాలేదు. ఇప్పుడు కాలు కొంచెం ఈడుస్తూ నడుస్తున్నాడు. ఎడం చేత్తో స్టిక్ పట్టుకున్నాడు. పెద్దయిన తండ్రి, చిన్న వ్యక్తి కొడుకు అని వాళ్ళ మాటలను బట్టి తెలుస్తోంది. పెద్దయిన కొడుక్కి సపోర్ట్గా నడిపిస్తూ ఆటో దగ్గరకు తీసుకువెళ్తున్నాడు. ఆటో వాడు దగ్గరుండి ఇతన్ని లోపల కూర్చోబెట్టాడు. ముగ్గురు కలిపి ఆటోలో వెళ్ళిపోయారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, కుతూహలంగా కూడా అనిపించింది. ఎందుకంటే పెద్దాయన 2 కాళ్లతో శుభ్రంగా నడుస్తున్నాడు. చిన్నతనికి ఏమిటి దారుణ పరిస్థితి అనుకున్నాను. ఇంతలో నా పేరు పిలవడంతో లోపలికి వెళ్ళాను. డాక్టర్ గారితో నా మందుల విషయం మాట్లాడిన తర్వాత వాళ్ళ గురించి అడిగాను. సహజంగా డాక్టర్ గారు ఒకళ్ళ విషయాలు మరొకరికి చెప్పరు, కానీ నేను బాగా పరిచయం ఉండడంతో చెప్పడం ప్రారంభించారు. చెప్పడం మొదలెట్టారు. సదానందం లక్ష్మిలకు ఏకైక కొడుకు రాజేష్. చదువులో ఎంతో చురుగ్గా ఉండేవాడు. డిగ్రీ అవడంతోనే బిఎస్ఆర్బికి సెలెక్ట్ అయ్యి డైరెక్ట్గా ఆఫీసర్ పోస్ట్కి సెలెక్ట్ అయ్యాడు. అంతేకాకుండా సిఏఐఐబి పాస్ అయ్యి సీనియర్ మేనేజర్ అయ్యాడు. చిన్న వయసులోనే మేనేజర్ పదవి రావడం, ఎదుటివారికి సహాయం చేయాలనే ఉద్దేశం ఉండడం, బ్యాంకింగ్ వ్యవహారాల్లో పూర్తి స్వేచ్ఛ ఉండడంతో బ్యాంకుకు వచ్చే ప్రతి కస్టమర్కి తన పరిధి మేరకు అవతల వారి అర్హతను బట్టి వాళ్ళకి లోన్స్ ఇవ్వడం, డిపాజిట్ సేకరణ చేయడంతో అధికారుల మన్ననలు పొందాడు. ఇతని సేవలు చూసి కస్టమర్లు కూడా ఎంతో సంతృప్తి చెందారు. కాలం గడుస్తోంది. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు శ్రీజ. ఆమె కూడా ఉద్యోగం చేస్తుంది. ఇద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. ఒకరోజు వరవని పిడుగులా 500, 1000 నోట్ల రద్దు వార్త వచ్చింది. అప్పటి నుంచి రాజేష్కి కష్టాలు మొదలయ్యాయి. రాజేష్ ఇంటి పక్కనే ఉన్న మాస్టారు అమ్మాయికి పెళ్లి కుదిరింది. రాజేష్ మీద నమ్మకంతో డబ్బంతా ఈ బ్యాంకులోనే వేశారు. ఇప్పుడు అవసరం ఏర్పడింది. దాంతో ఒకరోజు బ్యాంకుకి వెళ్ళి, రాజేష్, మా అమ్మాయి పెళ్లి కుదిరింది, డిపాజిట్ డబ్బులు విత్డ్రా చేసుకుంటాను అన్నారు మాస్టారు. కానీ రాజేష్కి డబ్బు అంతా ఇవ్వడానికి కుదరని పరిస్థితి. రూల్స్ ఒప్పుకోవు. అదే విషయం మాస్టార్తో చెప్పడంతో ఆయన చేసేదేమీ లేక వెనుతిరిగి వెళ్ళిపోయారు. రాజేష్ మీద ఉన్న నమ్మకంతో చుట్టుపక్కల వారు కూడా రాజేష్ పనిచేసే బ్యాంకులోనే డబ్బులేశారు. కానీ ఇప్పుడు వాళ్ళ అవసరాలకు డబ్బు ఇవ్వలేని పరిస్థితిలో రాజేష్ ఉన్నాడు. కిరాణా కొట్టు నడుపుతున్న అంజయ్యకి, చాకలి రంగమ్మకి ఇస్త్రీ పెట్టి కొనుక్కోవడానికి లోన్స్కి అప్లై చేయమని వాళ్ళకి కావలసిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి రెడీగా ఉంచాడు రాజేష్. ఇక లోన్ ఇవ్వడమే తర్వాయి. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి ఈ ఉత్తర్వు వచ్చిందో అందరివి అన్ని పనులు ఆగిపోయాయి. కస్టమర్లకి సమాధానం చెప్పలేక సున్నిత మనస్కుడైన రాజేష్ కుమిలిపోతున్నాడు. మాస్టర్ దగ్గరికి వెళ్ళి, మాస్టారు, నా దగ్గర డబ్బు ఉంది, మీ అమ్మాయి పెళ్లి చేయించండి, నాకు తర్వాత ఇద్దరు కానీ, నేను మీకు డబ్బు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను, అందుకని నన్ను క్షమించండి మాస్టారు. మీ పరిస్థితి నాకు తెలుసు, కానీ రూల్స్ అతిక్రమించలేను అన్నాడు బాధగా రాజేష్. చదువుకున్న మనిషి కాబట్టి మాస్టారు అర్థం చేసుకున్నారు. మాస్టర్ అమ్మాయి పెళ్ళి క్లుప్తంగా జరిగింది. కానీ నిరక్షరాస్యులైన అంజయ్య, రంగమ్మ మాత్రం ఎన్నో శాపనార్థాలు పెట్టారు రాజేష్ని. తెల్లవారితే రాజేష్కి బెంగ, భయం పట్టుకున్నాయి. బ్యాంకుకు వచ్చే కస్టమర్లకి సమాధానం చెప్పలేక ఎంతో సతమతమవుతున్నాడు.
ఎవరి అవసరాలు వారివి, ఎవరినీ తప్పు పట్టలేం. బ్యాంకు సిబ్బంది అంతా వెళ్ళిపోయినా మేనేజర్ అవడంతో రాజేష్ రాత్రి వరకు బ్యాంకులోనే ఉండి పనులు చూసుకుని ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చేవాడు. బ్యాంకుకి వచ్చే పెద్ద కస్టమర్లు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు. కానీ బ్యాంకు నిబంధనల ప్రకారం వారు అడిగినంత డబ్బు వారికి ఇవ్వలేకపోవడంతో వాళ్ళు బ్యాంకుపై అధికారులకి కావాలని రాజేష్ మీద తప్పుడు అలిగేషన్స్ పెట్టి కంప్లైంట్ చేశారు. దాంతో పైవాళ్ల ఎంక్వైరీ, కస్టమర్ల ఒత్తిడి మూలంగా తన నిజాయితీని వదులుకోలేక నలిగిపోతున్నాడు. దాంతో టెన్షన్ పెరిగి బీపీ వచ్చి పెరాలసిస్ వచ్చింది. బ్యాంకు సిబ్బంది అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. వైద్యం చకచకా జరిగింది. కానీ బీపీ కంట్రోల్ అవడానికి చాలా సమయం తీసుకుంది. వారం తర్వాత పడిపోయిన కాలు చెయ్యితో ఇంటికి వచ్చాడు. తల్లి తండ్రి దగ్గరుండి రాజేష్ని చూసుకుంటున్నారు. పల్లెటూరు నుంచి మనిషిని తెప్పించి ఆయుర్వేద తైలాలతో మర్దనాలు చేయిస్తున్నారు. రాజేష్లో మార్పు రాలేదు. మానసికంగా కుంగిపోతున్నాడు. చిత్రంగా భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. పూర్తిగా రాజేష్ని విస్మరించి తన పని తాను చేసుకుంటోంది. ఇది గమనించిన రాజేష్ తల్లి శ్రీజని మందలించడంతో రాజేష్ని వదిలి పుట్టింటికి వెళ్ళిపోయింది. డీలా పడిపోతున్న రాజేష్కి ధైర్యం చెబుతూ విసుగు చెందకుండా వైద్యం చేయిస్తున్నారు. చాటుగా ఇద్దరూ చాలా ఆందోళన పడుతున్నారు. ఎప్పటికి వీడు మామూలు మనిషి అవుతాడు? అందరిలా ఎప్పుడు నడుస్తాడు? మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం, భవిష్యత్తు ఎలాగా అని బాధపడుతున్నారు. రాత్రి రోజు రాజేష్ పక్కనే మంచం వేసుకుని పడుకుంటుంది లక్ష్మి. రాత్రి ఎవరో ఏడుస్తున్నట్టుగా వినిపిస్తే లేచి లైట్ వేసింది. రాజేష్ ఎక్కుతూ ఏడుస్తున్నాడు. లక్ష్మి మనసు కుమిలిపోయింది. నాన్న, రాజేష్ ఏడవకు, నీకు తగ్గిపోతుంది. అందరిలాగే మళ్ళీ నువ్వు నీ పనులు చేసుకుంటావు నాన్న, బీపీ పెరగచ్చు, ఏడవకు నాన్న అంటూ సముదాయించింది. రాజేష్ తలని నిమురుతూ, అమ్మా, నేనెవ్వరికీ అక్కర్లేదు. నేను సంపాదించినంతసేపు అందరికీ బాగుందమ్మా. ఎప్పుడైతే మూలపడ్డానో నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు. పెళ్ళంటే కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి తప్ప ఇలా విడిచి ఎవరైనా వెళ్ళిపోతారా అంటూ బావురమన్నాడు. వెంటనే లక్ష్మి అర్థం చేసుకుంది. కోడల నుంచి డైవర్స్ పేపర్లు వచ్చాయి, అందుకునన్నమాట అనుకుంది. లేదు నాన్న, నీకు నేను నాన్న ఉన్నాం. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. నీకు మంచి జీవితం ఉంది. నీ గ్రహస్థితి బాగోలేక ఇలా జరిగింది. పూజారి గారితో చెప్పి నీ పేరు మీద పూజలు చేయిస్తున్నాను నాన్న. దేవుళ్ళకి మొక్కుతున్నాను. ఏదో ఒక ఆశ ఉంది, నువ్వు మామూలు మనిషి అవుతావని. బాధపడకు తండ్రి అంటూ ధైర్యం చెప్పింది. రాజేష్ కళ్ళు తుడుచుకుని తల్లి చెప్పిన ధైర్యవచనాలతో తెప్పరిల్లి పడుకున్నాడు. రాజేష్కి కోర్టు విడాకులు మంజూరు చేసింది. అవునులే, మరి ఈ మంచాన పడ్డ మనిషితో తను ఏం సుఖపడుతుంది అనుకున్నాడు శ్రీజని తలుచుకుని విరక్తిగా. విడాకుల తర్వాత రాజేష్లో చాలా మార్పు వచ్చింది. ఒకళ్ళ కోసం కాదు, తనకు తనే నిలబడాలి, పడి లేచిన కెరటంలా నిలబడాలి అనుకుంటూ నిరాశ నిస్పృహలని పక్కన పెట్టి తనకు తానే ధైర్యం తెచ్చుకున్నాడు. నాకు కాలు చెయ్యి రావాలి, నేను మళ్ళీ నా పని నేను చేసుకోవాలి, ఇలా మంచానికి అట్టి పెట్టుకుని ఉండకూడదు అనుకుని ఎక్సర్సైజులు చేయించుకోవడం మొదలుపెట్టాడు. తనకు తెలిసిన డాక్టర్లని సంప్రదించడం మొదలుపెట్టాడు. రాజేష్లో వచ్చిన ఈ మార్పును చూసి తల్లిదండ్రులకి ధైర్యం వచ్చింది. మునుపటి రాజేష్ మళ్ళీ వస్తాడు అనుకున్నారు. ఈ మానవ సంబంధాలు సుఖాలు వచ్చినప్పుడే కాకుండా కష్టాలలో కూడా తోడుంటేనే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. ఒకరోజు పక్కింటి రామనాథం గారు రాజేష్ పరిస్థితి చూసి ఒక హోమియో డాక్టర్ని ఇంటికి తీసుకొచ్చి చూపించారు. ఆయన చూసి గ్యారంటీగా కాలు చెయ్యి వస్తాయి, కానీ చాలా టైం పడుతుంది అని 10 రోజులకు ఒకసారి మందులు మారుస్తూ ఇవ్వడంతో రాజేష్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. ఇప్పుడు రాజేష్ స్టిక్ పట్టుకుని నడిచే స్టేజ్కి వచ్చాడు. ఇదంతా కూడా డాక్టర్ గారు నాకు చెప్పారు. నేను బయటకు వస్తూ తన వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తుంటే వచ్చిన ఆటంకాలను అర్థం చేసుకోలేని సమాజానికి ఒక కుటుంబం బలైపోయిందా అనుకున్నాను. 2 ఏళ్ల తర్వాత
పని ఉండి నేను బ్యాంకుకి వెళితే అక్కడ మేనేజర్ సీట్లో కూర్చున్న వ్యక్తిని చూసి షాక్ తిన్నాను. చిరునవ్వులు చిందిస్తూ, సార్ మీకేం కావాలి అంటూ పలకరిస్తున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, డాక్టర్ గారి దగ్గర మందు తీసుకున్న ఆ యువకుడే. సంతోషంతో నేను ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీకు తెలియకపోయినా మీ గురించి నాకు అంతా తెలుసు, ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు అంటూ ఆతృతగా అడిగాను. నౌ ఐ ఆమ్ ఆల్ రైట్. మీకు ఎవరు చెప్పారో కానీ నా గురించి నాకు ధైర్యం చెప్పి నాకు సేవలు చేసిన నా తల్లిదండ్రులకి, హోమియోపతి డాక్టర్ గారికి నేను చాలా రుణపడి ఉంటాను. నా ఉద్యోగ నిబద్ధతని, నా సిన్సియారిటీని చూసి బ్యాంక్ మేనేజ్మెంట్ వారు నాకు ఈ బ్రాంచ్లో పోస్టింగ్ ఇచ్చారు. బ్రాంచ్ చిన్నది, హాయిగా పనిచేసుకుంటున్నాను అన్నాడు రాజేష్. రాజేష్ సింగిల్గా ఉండడంతో నా మదిలో నా మేనకోళ్ళు మెదిలింది. మళ్ళీ కలుస్తానని వచ్చేసాను సంతోషంతో. కష్టాలు కలకాలం ఉండవు, వాటిని తట్టుకొని నిలబడ్డప్పుడే మనిషి యొక్క అసలైన సామర్థ్యం బయటపడుతుంది అనడానికి ఉదాహరణ రాజేష్ జీవితం. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.